నలంద విశ్వవిద్యాలయం గురించి అందరికీ తెలుసు. కానీ నలంద విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి గురించి చాలామందికి తెలియదు. టర్కీ సైన్యాధికారి బక్తియార్జీ చేతుల మీదుగా 1193 నలంద విశ్వవిద్యాలయం నాశనం చేయబడింది. నలందలో అన్ని విద్యలు నేర్పించేవారంట. ఉదాహరణకు ఆత్మరక్షణ, సాహిత్యం, జ్యోతిష్యం, అంతెందుకు గ్రహాంతవాసులతో ఎలా మాట్లాడడం కూడా నేర్పించేవారంట. ఈ విషయాలన్నీ తెలుసుకున్న ఖలీజీ ఎలాగైనా నలంద విశ్వవిద్యాలయాన్ని నాశనం చేయాలని కుట్రమన్నాడు. నలందలో విద్య నేర్చుకుంటున్న 10,000 మంది విద్యార్థులను, ఆచార్యులను సజీవ దహనం చేసి విద్యాలయాన్ని కాల్చి బూడిద చేశాడు ఖలీజీ. ఆ తర్వాత లైబ్రరీలో ఉన్న సుమారు 1,10,00,000 తాళపత్ర గ్రంథాలను కూడా తగలబెట్టాడు. ఆ తాళపత్ర గ్రంథాలు కాలి బూడిద కావడానికి 6 నెలల సమయం పట్టిందంట. ఆ పొగ సుమారు 150 కిలోమీటర్ల మేర వ్యాపించిందంట. అసలు ఖలీజీ నలంద యూనివర్సిటీని ఎందుకు నాశనం చేయాలనుకున్నాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కసారి ఖలీజీకి తీవ్రమైన ఆరోగ్య సమస్య వచ్చింది. తన ఆస్థాన వైద్యుల చేత కూడా నయం కాలేదంట. కొద్దిమంది సలహాదారుల మేరకు నలంద యూనివర్సిటీలో రాహుల్ శ్రీపద్ర అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతనే నలంద యూనివర్సిటీకి ప్రిన్సిపాల్ అప్పట్లో.